newborn King. Peace on earth and mercy mild, God and sin is reconciled. Joyful all ye nations rise, join the triumphs of the skies. Nature rise and worship him who is born at Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. Christ by highest heaven adored, Christ the everlasting Lord. Late in time behold him come, offspring of a virgin's womb. Veiled in flesh, the Godhead see, hail the incarnate deity. Pleased as man with man to appear, Jesus our Emmanuel here. Hark the herald angels sing, glory to the newborn King. Hail the heaven-born Prince of Peace, hail the Son of Righteousness. Light and life around he brings, risen with healing in his wings. Mild he lays his glory by, born that men no more may die. Born to raise the sons of earth, born to give them second birth. Hark the herald angels sing, glory to the newborn King. Praise God. Merry Christmas to one and all. అందరికీ క్రిస్మస్ శుభ సందేశములను ఇక్కడ నుంచి మేము అందిస్తున్నాము. దేవుని యొక్క మహాకృప చొప్పున మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. క్రీస్తు ప్రభు యొక్క జననమును గురించి ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటున్న ఈ దినాలలో మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క జననమునకు సంబంధించిన ఈ సర్మన్ని క్రిస్మస్ రోజున మనం ధ్యానం చేస్తున్నాము. Let us pray before we start the meditation of the word of God. దేవుని వాక్యమును ధ్యానించుటకు ముందుగా ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా కోసము నరావతారిగా మీ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించిన సందర్భాన్ని ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాన్న మేము మీ యొక్క రియల్ గ్లోరీని, నిజమైన మహిమను అర్థం చేసుకునే వారముగా వాక్యమును ధ్యానించుటకు మాకందరికీ సహాయం అనుగ్రహించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, happy Christmas to one and all. ఈ ఉదయకాలమందు మనం క్రిస్మస్ భవిష్యత్తు, క్రిస్మస్ ఫ్యూచర్ అనే ఈ అంశాన్ని ధ్యానం చేయబోతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన, యేసుక్రీస్తు జననమును గురించిన ఈ వాక్య భాగమును అనేక మంది ఈ దినాన్న చదువుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఒక శిశువుగా ఈ లోకంలో జన్మించాడని, హెల్ప్లెస్ బేబీగా జన్మించాడు అని అనుకుంటూ ఉంటుంటే, it is the unveiled Christ Jesus which we see in the picture of Christmas. ఆయన యొక్క నిజమైన మహిమ, అది ముసుగు వేయబడిన మహిమగా
క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా చూస్తున్న సమయంలో మనం ఆయన యొక్క మహిమను సంపూర్తిగా ముసుగు తీసి చూసేటువంటి ఆ క్షణమును గురించి యోహాను భక్తుడు రెవల్యూషన్లో రాసి ఉంచాడు, అనగా ప్రకటన గ్రంథంలో రాశాడు. దానిని మనం ధ్యానం చేయడానికి ముందుగా మనకు ఒక ఇంగ్లీష్ పోయెట్ ఉన్నాడు, ఇంగ్లీష్ రైటర్ ఉన్నాడు. ఆయన పేరు చార్లెస్ డికెన్స్. ఈ చార్లెస్ డికెన్స్ 1843లో ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఏంటంటే ఆ క్రిస్మస్ క్యారల్ అని. ఆ క్రిస్మస్ క్యారల్ ఇదేంటంటే ఈ పుస్తకము ఇది క్రిస్మస్ ని మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫుడ్, సీజనల్ ఫుడ్, డాన్సింగ్, గేమ్స్, జనరాసిటీ, వీటన్నింటినీ కూడా పబ్లిసిటీ చేసినటువంటి పుస్తకంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ పుస్తకంలో మనం చూసేది ఒక క్యారెక్టర్, ఒక మైజర్, ఎల్డర్లీ మైజర్ ఉంటాడు, ఒక పిసినిగొట్టువాడు, పిసినారి ఉంటాడు. ఆ పిసినారి పేరు ఎబెనెజర్ స్కూర్జ్. ఎబెనెజర్ స్కూర్జ్. ఈ ఎబెనెజర్ స్కూర్జ్కి ఒక ఘోస్ట్, ఒక ఆత్మ కళ్ళలోనికి వచ్చి విజిట్ చేసి, ఆ ఎవరి ఆత్మ అంటే ఆయన యొక్క ఫార్మర్ బిజినెస్ పార్ట్నర్ అయిన జేకబ్ మ్యార్లీ అనే ఆయన, ఇంకా స్పిరిట్స్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ ఆత్మలు, పాస్ట్ స్పిరిట్, ప్రెజెంట్ స్పిరిట్, ఫ్యూచర్ స్పిరిట్, అనగా క్రిస్మస్ కు సంబంధించిన భూతకాల ఆత్మ, వర్తమాన కాల ఆత్మ, భవిష్యత్ కాల ఆత్మలు కూడా ఆయనకు కలలో కనిపించాయి. కనిపించినప్పుడు అది రాశాడు ఆ పుస్తకాన్ని. ఆ ఎబెనెజర్ స్కూర్జ్ అనేటువంటి వాడు, ఆయన ఎల్డర్లీ మైజర్గా ఉన్నవాడు, ఒక పిసినారిగా ఉన్నవాడు. ఆ తర్వాత మార్పు చెంది మరి ఆ విధంగా అందరికీ తన యొక్క జనరాసిటీని చూపించాడు అని. ఈ దినాలలో మనం కూడా క్రిస్మస్ అనగానే అంత ఫ్యామిలీ గ్యాదరింగ్స్, తర్వాత మనం జనరాసిటీని చూపించడానికి గిఫ్ట్స్ ఇవ్వడం, తర్వాత గేమ్స్, సీజనల్ ఫుడ్స్, డాన్సింగ్, ఎంజాయ్ చేయటం, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా క్రిస్మస్ యొక్క ఆచారాలలో భాగంగా అయిపోయింది. ఒక పాట, ఇంగ్లీష్ సాంగ్ ఉంది. ఆ సాంగ్లో హార్క్ ద హ్యారల్డ్ ఏంజెల్స్ సింగ్, గ్లోరీ టు ద న్యూ బార్న్ కింగ్ అని ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది. వెయిల్డ్ ఇన్ ఫ్లెష్ ద గాడ్ హెడ్ సీ, హెయిల్ ది ఇన్కార్నేట్ డిటీ అని ఉంటుంది. వెయిల్డ్ ఇన్ ఫ్లెష్, మానవావతారిగా తన యొక్క మహిమ, ముసుగు వేయబడిన మహిమతో క్రీస్తు ప్రభువు శిశువుగా జన్మించాడు అనేది ఆ పాటలో ఈ లైన్ యొక్క సారాంశం. అయితే యేసు ప్రభువు ఈ లోకంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన మహిమ, ఆయన ఔన్నత్యం అంతా కూడా ముసుగులో కనిపిస్తుంది. అయితే ఇట్ విల్ బి అన్వెయిల్డ్, అది త్వరలో అది ముసుగు తీయబడుతుంది అని భక్తుడైన యోహాను చెప్తూ ఉన్నాడు రెవల్యూషన్లో, అనగా ప్రకటన గ్రంథంలో. దాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక నక్షత్రం ఆయన జన్మమును గురించి ఆ జ్ఞానులకు తెలియపరిచింది. అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆకాశం నుంచి నక్షత్రాలు క్రిందికి రాలుతాయి అని దైవవాక్యం చెప్తోంది. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువు జన్మించినప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు జ్ఞానులు, గొల్లలు ఆయన యొద్దకు బహుమానాలను తీసుకొని వచ్చారు. అయితే రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయనే మన కోసం రివార్డ్స్ ని తీసుకొని వస్తాడు, మనం చేసిన క్రియలను బట్టి. క్రీస్తు ప్రభు మొదటిసారి లోకంలో జన్మించినప్పుడు ఆయనకు సత్రంలో స్థలం లభించలేదు. అయితే రెండవసారి వచ్చినప్పుడు ఆయన మహిమ ప్రపంచమంతా కూడా, the whole earth will be filled with the glory of the Lord, ఆయన యొక్క మహిమతో నింపబడుతుంది.
మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఒక హెల్ప్లెస్ బేబీగా వచ్చాడు, ఒక శిశువుగా వచ్చాడు. అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఒక సావరెన్ కింగ్ గాను జడ్జ్ గాను రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన ఈ లోకంలో మొదటిసారి వచ్చినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరము ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన యొక్క మహిమను చూచారు. అయితే యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు సర్వ ప్రపంచం ఆయన యొక్క మహిమను చూస్తుంది. So in order to really understand who Jesus is, we must go to the book of Revelation. ఎందుకంటే ఇది అపోకలిప్టిక్ బుక్, జరగబోయే సంగతులను మనకు తెలియచేసేటువంటి గ్రంథం. ఇది ప్రకటన గ్రంథం. ఇందులో ఉన్న స్టేట్మెంట్స్, ఇందులో ఉన్న యేసు ప్రభువుకు ఇవ్వబడినటువంటి టైటిల్స్, ఇవన్నీ కూడా ఈ ముసుగును తీసివేసి ఆయన ఎటువంటి వాడు, ఆయన మహిమ ఎలాంటిది అనే దానిని గురించి స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. He is not a baby in a manger. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక సత్రంలోని తొట్టిలో పడుకోబెట్టబడినటువంటి హెల్ప్లెస్ బేబీ ఆయన ఏమాత్రము కూడా కానే కాదు అని మనకు ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. గాస్పెల్స్ అయితే యేసు క్రీస్తు ప్రభువుని ఒక మిరకిల్ వర్కర్ గాను, ఒక బోధకుని గాను, ఆయన ఒక సఫరింగ్ సర్వెంట్ గాను, ఆయన ఒక రీజన్ కాంక్రర్ గాను పరిచయం చేస్తే, ఆ పత్రికలేమో మనకు ఒక he is the mediator అని, he is the shepherd అని, he is the teacher అని, he is the head of the church అని, ఆయన బ్రైడ్ గ్రూమ్ అని, గొప్ప ప్రధాన యాజకుడు అని యేసు ప్రభువుని పరిచయం చేస్తూ ఉన్నాయి ఈ నూతన నిబంధనలోని గాస్పెల్స్ కానీ ఎపిసిల్స్ కానీ. పాత నిబంధనలో అయితే ఆయనను ది ఏంజిల్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దూత, ప్రభువు దూత అని పరిచయం చేయబడ్డారు యేసు ప్రభువు. అయితే ప్రకటన గ్రంథంలో మనకు ఒక చోట 12వ అధ్యాయంలో ఆయన యొక్క జననానికి సంబంధించిన మాట వ్రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం 5వ వచనంలో, సమస్త జనములను ఇనుపదండంతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. సో ఇక్కడ his birth is mentioned and immediately it moves to the theme of the revelation that the Lord is the sovereign God and he is the king and judge of the nations అని. ఆయన సర్వాధికారం కలిగిన ప్రభువు, ఆయన రాజు, ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నటువంటి న్యాయమూర్తిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. So we are looking into the book of Revelation in order to find out the unveiled Christ, the glory of unveiled Christ. క్రిస్మస్ లో మనకు ముసుగు వేయబడినటువంటి శిశువు కనిపిస్తే, ఆ రెవల్యూషన్ లో మనకు క్రీస్తు ప్రభు యొక్క గ్లోరీ, ఆయన మహిమ సంపూర్తిగా ముసుగు తీసివేయబడి కనిపిస్తుంది. If we see the titles that are given to the Lord Jesus Christ, మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అనుంది. అలాగనే మనకు దేవుని వాక్యమును గొర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గొర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను అని, 5వ వచనంలో నమ్మకమైన సాక్షి అని, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అని యేసు క్రీస్తు ప్రభువును చెప్తూ ఉన్నాడు జాన్. దిస్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. మొట్టమొదటిగా మనం చూచేటువంటి టైటిల్
ఎక్కడుందంటే 5వ వచనంలో ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన నమ్మకమైన సాక్షి. సో ఆయన నమ్మకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సత్యవంతుడైన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. సో నమ్మకమైన సాక్షి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలోనికి వచ్చి తాను ఆయన యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని అని యేసు ప్రభువు పిలాతు ముందర చెబుతూ ఉన్నాడు. సత్యం అంటే ఏమిటి అని ప్రశ్నించిన పిలాతునకు సత్యం అంటే నేనే అని చెప్తూ ఉన్నాడు. అటువంటి సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేటువంటి యేసు క్రీస్తు ప్రభువు ఆయన మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఈ లోకంలోనికి ఆయన మహిమ ముసుగులో ఉండింది. అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు మాత్రం ఆయన మహిమ, ఆయన యొక్క సాక్ష్యం అందరికీ కూడా తెలుస్తుంది. రెండవ టైటిల్ మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచినవాడు. ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్ అని రాయబడి ఉంది ఇక్కడ. సో ఇంతకు ముందు మరి ఆ యేసు క్రీస్తు ప్రభువు జన్మించక ముందు రెజరక్షన్స్ జరగలేదా అంటే దేర్ ఆర్ రికార్డ్స్ ఆఫ్ రెజరక్షన్. కొంతమంది మరణించి తిరిగి లేచినట్లుగా మనం చదువుకుంటాము. అయితే he is the one who is the primary character who is risen first అని మనకు తెలియజేస్తుంది దైవ గ్రంథం. 89వ కీర్తనలో 27వ వచనం చూసినట్టయితే 89 కీర్తన 27వ వచనం, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అని ఇక్కడ రాయబడి ఉంది. ట్రూ అండ్ మైటీ గాడ్ జీసస్ క్రైస్ట్ ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. సో మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచినటువంటి వాడు క్రీస్తు ప్రభు. అంటే ఆ మేంజర్లో పడుకోబెట్టబడిన శిశువు కాదు, ఆయన మృతులలో నుంచి లేచిన ఆది సంభూతుడు, భూపతులకు అధిపతి. 3వ టైటిల్ భూపతులకు అధిపతి అయినటువంటి వాడు. హియర్ వి సీ ది omnipotence of God. ఆయన యొక్క సర్వాధికారమును గురించి మనం చదువుకుంటాము. భూపతులకు హీ ఈస్ ద రూలర్ ఆఫ్ ద వరల్డ్. ఆయనను మనం మేంజర్లో చూడటం కాదు, ఆయనను we have to see on the throne of judgment. భూపతులందరికీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసు క్రీస్తు ప్రభువుగా మనం ఆయన యొక్క గ్లోరీని చూడబోతూ ఉన్నాము. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే భక్తుడైన యోహాను 7 signs ని 12, 13, 14 వచనాల్లో మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక మెగా సైన్, అది గ్రేట్ సైన్ ఏంటి అంటే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటమునకుండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇక్కడ సూర్యుని ధరించుకొనిన స్త్రీ, మనం గాని జెనసిస్ చాప్టర్ 37 verse 9 to 11 చదివినట్లయితే అక్కడ యోసేపునకు ఒక కల వచ్చింది. అందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు యోసేపునకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అని కల చెప్తూ ఉన్నాడు జోసెఫ్.
ఇక్కడ మనం చూస్తున్న సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ అంటే ఇజ్రాయేలు లేదంటే సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఆ ఉమెన్ ఇజ్రాయేల్కి సాదృశ్యంగా ఉంది. సో ఆమె ఒక గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఉంది. యేసు ప్రభు జన్మించిన సమయంలో ఇజ్రాయేలీలందరూ కూడా రోమన్ సామ్రాజ్యం క్రింద ప్రసవ వేదన పడుతున్నట్లుగా, నొప్పులు పడుతున్నట్లుగా, కేకలు వేయుచున్నట్లుగా వారి యొక్క పరిస్థితి ఉంది. అయితే మెస్సీయ వస్తాడు, మమ్మలను రక్షిస్తాడు అని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనములన్నింటినీ కూడా వారు చదువుకుంటూ మమ్మలను ఈ రోమన్ గవర్నమెంట్ నుంచి ఎవరు విడిపిస్తారు అని ఎదురు చూస్తున్న ఆ సమయంలో క్రీస్తు ప్రభు యొక్క జననం జరిగింది. అయితే ఆ విధంగా జన్మించిన క్రీస్తు ప్రభువును ఆ యూదులే నమ్మకుండా సాతానుడు వారి యొక్క మనోనేత్రములకు గ్రొడ్డితనాన్ని కలిగించేశాడు. అందుకనే వారి కోసం వచ్చిన మెస్సియానే వారు సిలువ వేశారు అనేది జగము ఎరిగినటువంటి సత్యం. ఇక్కడ మన కోసం ఒక కుమారుడు జన్మించాడు. ఇక్కడ చూడండి, సూచనగా చూపిస్తూ ఉన్నాడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉన్నాయి. ఈ డ్రాగన్ అనేది సాతాను. ఈ సాతానుకి గొప్ప శక్తి ఉంది. వాడు తనకు ఒక గ్రేట్ రాయల్ అథారిటీ ఉందన్న సంగతిని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాడు. తానే నిజమైన రాజని, ప్రభువులకు ప్రభు అని, రాజులకు రాజు అని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ హీ వాంటెడ్ టు బి కన్సిడర్డ్ ఏ కింగ్. తనను తాను రాజుగా ఊహించుకుంటూ అందరు కూడా రాజుగా గుర్తించాలి అని, ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఎయిర్ గా తనను తాను సేటన్ డిక్లేర్ చేసుకుంటూ ఉన్నాడు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇక్కడ దాని తోక ఆకాశ నక్షత్రములనగా ఫాలెన్ ఏంజల్స్, ఏంజలిక్ హోస్ట్స్ లో, దూతలలో 1/3 వంతు దూతలను సాతాను తన పక్షంలోనికి తెచ్చేసుకున్నాడు. మంచి దూతలు, చెడ్డ దూతలు, గుడ్ ఏంజల్స్ అండ్ బ్యాడ్ ఏంజల్స్. అక్కడ ఉన్నటువంటి ఆ హెవెన్లీ ఏంజల్స్ లో, హోస్ట్స్ లో 1/3 వంతును సాతానుడు తన యొక్క లీగ్ లోనికి, జట్టులోనికి తెచ్చేసుకున్నాడు. వాటిని ఈడ్చి పడేశాడు, అంటే వారిని తన వైపు తిప్పుకున్నాడు. అయితే కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ మహాఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. యేసు క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో చూసినట్టయితే హేరోదు రాజు ఒక ప్రకటన చేశాడు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలందరినీ కూడా వాడు హతం చేయాల్సిందిగా, సంహరించాలని చెప్పి అతనికి ఒక ఆలోచన పుట్టించాడు సాతానుడు. అందుకనే అక్కడ ఆ విధంగా 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ కూడా వధించినట్లుగా మనం చూస్తాం. అదే ఈ మహాఘట సర్పం స్త్రీ కనగానే ఆ స్త్రీని, ఆ శిశువును మింగేయాలని చెప్పి ఎదుట నిల్చొని ఉంది. అయితే 5వ వచనంలో సమస్త జనులను ఇనపదండంతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఈ విధంగా దేవుని యొక్క సింహాసనం యొద్దకు ఆ శిశువు కొనిపోబడ్డాడు. He is Christ Jesus and he is the one who is gonna rule the world with iron rod.
అని ఇక్కడ మనకు రాయబడి ఉన్నటువంటి సత్యము తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 2వ కీర్తన 9వ వచనంలో రాయబడి ఉంది, ఇనప దండంతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు అని యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి ప్రాఫెసీ ఇక్కడ మనం చదువుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువు అంటే మరి పిలాతు కానీ ఇంకా రిలీజియస్ లీడర్స్ కానీ ఎవ్వరు కూడా వారి యొక్క అధికారంతో ఏమీ చేయలేరు. ఆయన మాత్రమే ఇనప దండంతో ప్రజలను నలగగొడతాడు అని ఇక్కడ మనకు రాయబడి ఉంది. ఇనప దండంతో ఏలేటువంటి వాడు. హీ ఈస్ ద రూలర్ ఆఫ్ ది ఎర్త్, బట్ హీ ఈస్ నాట్ helpless baby who is lying in the manger. తొట్టిలో పడుకోబెట్టబడినటువంటి శిశువుగా మనం ఆయనను ఊహించుకోవటం అనేది ఆయన యొక్క మహిమను ముసుగులో చూచినట్లే. కాబట్టి మనం ఆయన యొక్క ముసుగును తీసి చూచినట్టయితే ఆయన సర్వ ప్రపంచమును ఏలబోతున్నటువంటి మహారాజు అనే సంగతి, హీ ఈస్ ద సుప్రీం రూలర్ అని మనం అర్థం చేసుకుంటాము. All the promises, all the claims, all the assessments, all the judgments, decisions, actions are in perfect harmony with truth, which is Christ Jesus. సత్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువులో సమస్తము కూడా నెరవేరాయి. ఆయన చేసిన వాగ్దానములు, ఆయన యొక్క తీర్పులు, ఆయన యొక్క డిసిజన్స్, ఆయన యొక్క యాక్షన్స్ అన్ని కూడా ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు, ఆయన అధికారి, సమస్త ప్రపంచమును యూనివర్స్ ని ఏలబోతున్నటువంటి వాడు అనే సంగతిని స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 4వ టైటిల్, ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్, 1వ అధ్యాయం 8వ వచనంలో ఆల్ఫాయు ఒమేగాయు నేనే అని అంటున్నాడు. ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. గ్రీక్ ఆల్ఫాబెట్ లో 24 అక్షరాలు ఉన్నాయి. మొట్టమొదటి అక్షరము ఆల్ఫా అయితే చిట్ట చివరి అక్షరము ఒమేగా. I am the creator and the consummator. I am the starter and the finisher. I am the beginning and the end అని, నేనే మొదటి వాడును కడపటి వాడును అని చెప్తూ ఉన్నాడు. Here we see that the Lord is the omnipresent God. సర్వ సృష్టిలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు, సర్వ సృష్టిని ఆయన చూస్తూ ఉన్నాడు. నంబర్ 1, హీ ఈజ్ omnipotent. ఆయన భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. రెండవది, హీ ఈజ్ omnipresent. ఆయన సర్వ ప్రపంచంలోనూ ఉన్నటువంటి వాడు, సర్వమును చూచుచున్నటువంటి వాడు, omniscient God. యేసు ప్రభువును అందరు కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు. సత్యం అంటే ఏంటో నాకు చెప్పవయ్యా అని ఆయనను తీర్పు తీర్చేటువంటి పిలాతు అడుగుతూ ఉన్నాడు. నన్నెవరైతే వెంబడిస్తారో వారు సత్యాన్ని ఎరుగుతారు, ఎవరు నన్ను వెంబడించరో వారు సత్యమును ఎరగనటువంటి వారిగానే మిగిలిపోతారు. కొందరేమో ఆయన మీద ఉమ్మి వేసేటువంటి వారిగా ఉన్నారు. ఈ దినాలలో కూడా ఆయనను అవమానించేవారు, ఉమ్మి వేసేవారు, ఎగతాళి చేసేటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ ఆయన రాజులకు రాజుగా తిరిగి రాబోతున్నాడు ఒకానొక దినమున. ఆ దినాన్న ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకొని ఆయన యొక్క సింహాసనం ముందు నిలబడినప్పుడు, అయ్యో మేము ఆయనను ఎందుకు అవమానించాము అని వారు పశ్చాత్తాపపడే దినం ఒకటి రాబోతుంది. అయితే అప్పటికి సమస్తము అయిపోతుంది కాబట్టి పశ్చాత్తాపడినప్పటికీ ఏమాత్రము అవకాశం లేదు. ఈ లోకంలో మనం జీవించుచు ఉండగానే మనం పశ్చాత్తాపడాలి. ఆయన యొక్క మహిమను తెలుసుకోవాలి, ఆయన యొక్క అధికారాన్ని తెలుసుకోవాలి, ఆయన యొక్క గొప్ప శక్తిని, మహదైశ్వర్యాన్ని, ఆయన మహాశక్తిని మనం గమనించాలి. ఈ విధంగా మనం గమనించకపోతే
మనం ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట తీర్పులో నిలబడవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. తర్వాత ఆయన నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును అని అంటున్నాడు. He is the one who is living in eternity. His eternality is in here. God cannot be defined by time and space. కాలముతోనూ సమయంతోనూ ఆయనను మనం ఏమాత్రము కట్టిపడేయలేము. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, ఆయన ట్రాన్సెండెంట్ గాడ్, ఆయన సర్వాధికారి. దిస్ ఈస్ ద ఫుల్ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ ఆమ్నిపొటెన్స్. హీ హ్యాస్ ద పవర్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఓవర్ ద ఎర్త్, ఆన్ ద హోల్ ఎర్త్. కాబట్టి ఆయన ఈ ప్లానెట్ ఎర్త్ మీద తన యొక్క రాజ్యమును స్థాపించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడి ఉంది. ఇలాగా మనం ఆయనను గూర్చి చదువుకున్నట్లయితే ఆయన 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయనను గురించి మనకు చెప్పబడేది ఏంటంటే he is the lion of the tribe of Judah. యూదా గోత్రపు సింహం ఆయన మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు గొర్రె పిల్లగా సాధువుగా వచ్చాడు. అయితే రెండవసారి వచ్చేటప్పుడు ఆయన కోదమ సింహం వలె రాబోతూ ఉన్నాడు. యూదా గోత్రపు సింహం వలె ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క రాకడకు సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి. ఇంకా ఆయనను గురించి చెప్పబడినటువంటి మాటలను చదువుకుందాం. ఫాల్స్ గాడ్స్ అనేవారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఓన్లీ అవర్ గాడ్ కెన్ కంట్రోల్ ద లైఫ్ అండ్ డెత్ ఆఫ్ హిస్ పీపుల్. అన్వెయిల్డ్ క్రైస్ట్ అంటే ఇదే. ముసుగు తీసివేయబడినటువంటి క్రీస్తును చూడటం అంటే ఇదే. 2వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అని రాయబడి ఉంది. 7 ఆత్మలను గురించి ఇది చెప్తుంది. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ which is beautifully shown as the 7 spirits of God. 7 stars గా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నారు. ఆయన యొక్క ఆత్మ ప్రపంచమంతా కూడా సంచారం చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆ ఆదరణకర్త ఈ లోకంలోనికి వచ్చి మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారు అని చెప్పారు. ఆ ఆత్మ ఈ లోకంలో సంచారం చేస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటలను ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆయన ఎదుట నిలబడటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. వారిని తన యొక్క రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. అలాగే 8వ వచనంలో మొదటి వాడును కడపటి వాడును అని అంటున్నాడు. మృతుడై మరలా బ్రతికిన వాడు అని అంటున్నాడు. ఆది సంభూతుడు, మన మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు అని ఉన్నదే. అలాగనే ఇక్కడ కూడా మొదటి వాడిని కడపటి వాడిని, ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా, మృతుడునై మరలా బ్రతికాను. కాబట్టి మిమ్ములను నేను బ్రతికించడానికి రెజరెక్షన్ లో, సెకండ్ కమింగ్ లో, the resurrection of the saints, all the people who believe in Christ Jesus will be resurrected అని వారికి దేవుడు మనకు ఆయన ఒక గొప్ప నిరీక్షణను ఇస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో అంటూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పుచూ ఉన్నాడు. ఆయన 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కలిగిన వాక్యమును, ఖడ్గము వంటి వాక్యమును మనకు అనుగ్రహించాడు. ఆ ఖడ్గము వంటి వాక్యము హృదయం యొక్క తలంపులను పరిశీలన చేసి పరీక్షించేది. అది ప్రాణమును ఆత్మను మూల్గను విభజించినంత మట్టుకు దూరేది. అటువంటి వాక్యమును అనుగ్రహించిన దేవుడు మనలను సత్యం తెలుసుకోవాలి అని, ఆయన యొక్క అన్వెయిల్డ్ గ్లోరీని చూడాలి అని మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
2:18 అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు అని అంటున్నాడు. ఆయనకు ఈ లోకంలో కనిపించని సృష్టం అంటూ ఏది కూడా లేదు. ఆయన ఒక్కసారి మనలను దృష్టించి చూచాడు అనంటే మన హృదయంలోని ఆలోచనలన్నింటినీ కూడా ఇట్టే ఆయన తెలుసుకోగలడు. కాబట్టి మన చిత్త వృత్తి యందు మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు, ఆశలు అన్నింటిలో కూడా దేవునికి మనం నమ్మకంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆయన మనలను దృష్టించినప్పుడు ఆయన దృష్టికి మనం అంగీకారంగా ఉంటాము. 3వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పునది ఏమనగా అని అంటున్నాడు. మరలా మనం దీనిని దేవుని యొక్క ఆత్మలను గురించి 7 నక్షత్రములకు పోల్చి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఈ సర్వ ప్రపంచంలో ఆయన కార్యమును చేయటానికి సంచరిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడు మనలను ఒప్పింపచేసి మనం పాపం నిమిత్తం, తీర్పు నిమిత్తం, నీతి నిమిత్తం ఒప్పింపచేసి మనలను పరిశుద్ధులనుగా ఆయన ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముడి లోకంలోనికి వచ్చాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడును అయిన సత్య స్వరూపియగు దేవుడు పరిశుద్ధుడు చెప్పేటువంటి సంగతులు అని అంటున్నాడు. He has the key to the heaven. దావీదు తాళపు చెవి, దావీదు యొక్క కుమారునిగా ఈ లోక సంబంధంగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన గనక లాక్ చేస్తే ఎవరు తీయలేరు, ఆయన గనక ఓపెన్ చేస్తే ఎవరు కూడా మూయలేరు. కాబట్టి మనం ఆయన చెప్పిన దానిని చేస్తే ఆయన మనకు పరలోక రాజ్య ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు. 3:14 ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పునదేమనగా. ఆమేన్ అనగా ఇదేంటంటే అట్లు జరుగును గాక. ఆమేన్, దేవుడు ఏది చెప్తే అది జరుగుతుంది. మనం ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఇది కలుగును గాక అని అంటే కలిగింది. ఆయన సమస్త సృష్టిని నోటి మాటతో చేశారు. ఆయన ఆమేన్ అనేటువంటి వాడు. ఆయన నమ్మకమైన సాక్షి అని మొట్టమొదటిలోనే మనం చదువుకున్నాము. నమ్మకమైన సత్య సాక్షి ఆయన. ఈ విధంగా ఆయన యొక్క టైటిల్స్ అన్నింటినీ కూడా మనం చదువుకున్నట్లయితే మనకు దేవుని యొక్క మహిమ ఏంటో తెలుస్తుంది. మనం చిన్నారి బాలయేసు అని పాడుకునేటువంటి చిన్న పిల్లల పాటలను పాడేటువంటి వారంగా కాక ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన యొక్క మనస్సు ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో, ఆయన యొక్క ఆమ్నిపటెన్స్, ఆమ్నిప్రెసెన్స్, ఆమ్నిషన్స్, ఆయన సమస్తమును ఆయనను గూర్చినటువంటి దానిని మనం ఎరిగిన వారంగా, ఎదిగిన వారంగా, మెచ్యూరిటీలోనికి వెళ్ళిన క్రైస్తవులంగా జీవించగలుగుతాం. ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయనను మనం ఒక చిన్న బిడ్డగా చూసాము. అయితే ఆయన ఒకానొక దినాన్న రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, అగ్ని జ్వాల వంటి నేత్రములు కలవాడు. ఆయనకు దేవుని వాక్యం అనేటువంటి నామం పెట్టబడింది అని 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అర్థమవుతుంది. 19వ అధ్యాయంలోనికి వచ్చేసరికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి రాయబడి ఉంటుంది. 19:11 మరియు పరలోకం తెరవబడటాన్ని చూస్తున్నాడు. తెల్లని గుర్రం ఒకటి కనిపించింది, దాని మీద క్రీస్తు ప్రభువు కూర్చున్నాడు. నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామం కలిగినటువంటి వాడు ఆయన మొట్టమొదటిసారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గాడిద పిల్లని ఎక్కి యెరూషలేంలోనికి ట్రయంఫల్ ఎంట్రీలో వెళ్ళాడు. అది సమాధానానికి గుర్తు. అయితే ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఒక వారియర్గా రాబోతూ ఉన్నాడు.
ఆయన సత్యవంతుడైన దేవుడు, నమ్మకమైన వాడు, నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధం జరిగించేవాడు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. ఆయన వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. 13వ వచనం, మరియు దేవుని వాక్యం అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. భక్తుడైన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను అని రాస్తూ ఉన్నాడు. హీ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క వాక్కై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చిన సందర్భమే క్రిస్మస్ అని మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ వాక్యాన్ని మాత్రం మనం చదవట్లేదు, ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు, ఆ వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించలేకపోతున్నాం. ఆ వాక్యంలో ఉన్న సమస్తాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనం ఆయన ఇనప దండంతో ఏలుతాడు అని అర్థం చేసుకుంటాము. He is the ruler, he is the omnipotent God. 15వ వచనం 19-15, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలు వెడలుచున్నది. He will finish off all the evil. యేసు ప్రభు 1000 ఏండ్ల పరిపాలనను ఎస్టాబ్లిష్ చేసి 1000 ఏండ్ల పాలనలో ఆయన డీమన్స్ ని, సేటన్ ని అందరినీ కూడా ఇంప్రిజన్ చేసి ప్రపంచమంతటిలో కూడా ఈ భూలోకం మీద ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు నీతి వర్ధిల్లుతుంది, సమస్తమైన చెడు మొత్తం రూపుమాపబడుతుంది, వాడిగల ఖడ్గం బయలుదేరుతుంది. ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉంది. సో he is the king of kings and lord of lords. అటువంటి గొప్ప దేవుడు, మన దేవుడు, మన నిమిత్తము తన్ను తాను దాసునిగా చేసుకొని ఈ లోకంలోనికి వచ్చారు. మనం ఆయనను బట్టి మనమందరం కూడా ఆయన యొక్క స్థానంలోనికి వెళ్ళాలి అని చెప్పి ఆయన చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. 6వ వచనం 7వ వచనం చదువుతాను. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. నేమ్ అబౌవ్ ఎవ్రీ నేమ్. ప్రతి నామమునకు పై నామం కలిగిన వాడు మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు. సో అటువంటి గొప్ప దేవుడు మన కోసం 2వ రాకడలో రాబోతున్నాడు. కాబట్టి మనం ఇంకా ఆయనను తొట్టిలో పడుకోబెట్టిన పసిబాలునిగా చూడటం కాదు. We have to see him. We have to see the complete glory of the Lord Jesus Christ. ఆయన యొక్క మహిమను
ముసుగు తీసేసి చూద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది. అటువంటి గొప్ప దేవుడు మనలను రక్షించి తన బిడ్డలనుగా చేసుకున్నది. ఆయనతో కూడా కుడి పార్శ్వమందు, దేవుని కుడి పార్శ్వమందు మనలను కూర్చుండబెట్టడానికి, మనలను తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు. కనుక మనందరం కూడా సిద్ధపడదాం. అదే క్రిస్మస్ యొక్క భవిష్యత్తు. కనుక ఈ ఉదయకాలం అందు మనందరం కూడా సీజనల్ ఫుడ్స్ చేసుకొని, సీజనల్ డాన్సెస్ చేస్తూ, సీజనల్ గేమ్స్ ఆడుతూ, లేదు అని అంటే గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకుంటూ, ఈ లోకంలోని ఆచార ప్రకారంగా చెట్లు పెట్టుకొని, దానికి లైట్లు పెట్టుకొని, శాంటా క్లాస్ని పెట్టుకొని, ఇదేది కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించినటువంటి ఆచారాలను ఆచరిస్తూ దేవుని యొక్క మహిమను ఈ చెట్లకు, చేమలకు, శాంటా క్లాస్కు, వీరందరికీ కూడా ఆపాదిస్తూ ఆయన మహిమను మనం సరిగా చూడలేకపోతూ ఉన్నాం. దిస్ మార్నింగ్ మనందరం కూడా ఆయన నిజమైన మహిమను చూడాలి అని అంటే మన భవిష్యత్తు ఆయనలో ఉందన్న సంగతిని అర్థం చేసుకొని, ఆయన రాబోతున్నాడు అన్న సంగతిని అర్థం చేసుకొని, ఆయన ఎదుట మనందరం కూడా పరిశుద్ధంగా నిలవబడటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల పాకలో తొట్టులో పడుకొని పెట్టబడినటువంటి శిశువుగా మేము చూడటం కాదు, కానీ మా కోసం ఆయన రాబోతున్నాడని, ఆయన రాజులకు రాజని ఈ దినం మేము చూసినటువంటి ఈ టైటిల్స్ అన్నింటినీ, స్టేట్మెంట్స్ అన్నింటినీ మేము చూసినప్పుడు ఆయన నిజమైన మహిమను చూసినటువంటి వారంగా మేము దాని కొరకు సిద్ధపడటానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. విష్ యు ఆల్ ఎ హ్యాపీ అండ్ మ్యారీ క్రిస్మస్. అందరం కూడా మనం మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ గా ఆయన గ్లోరీని చూడటానికి సిద్ధపడదాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయను గాక.